పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పేద దళిత రైతుల నోట్లో మన్ను కొడుతోంది ఏపీ ప్రభుత్వం. పేద దళితుల భూముల్ని లాక్కునేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. అప్పనంగా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టడానికి ఓ జీవో తెచ్చింది. పేదల నుంచి భూములు గుంజుకోవటానికి ఏపీ ఐఐసీని దళారీగా ఉపయోగించుకుంటోంది. బలవంతపు సేకరణ వల్ల భూమి కోల్పోయే వారికి మొక్కుబడిగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అసైన్డ్ పేదల భూములకు ప్రాథమిక విలువ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ జీవో 155ను జారీ చేసింది. ఏపీ పారిశ్రామిక విధానంలో భాగంగా 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా అవసరాల కోసం అసైన్డ్ భూముల్ని సేకరించిన న్యాయమైన పరిహారం చెల్లించాలని కేంద్ర చట్టం చెబుతోంది. మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని గతంలో జారీ చేసిన జీవో 571లో కూడా స్పష్టంగా ఉంది. అయినా దీనికి విరుద్ధంగా ఈ నెల 19న ప్రభుత్వం 155 జీవో జారీ చేసింది. ఈ జీవో పెద్ద దుర్మార్గమని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అంటున్నారు. న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలని కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఈ ఉత్తర్వు ఉందని ఓ రిటైర్డ్ అధికారి చెప్పారు. అసైన్డ్ భూములున్న వారిలో పేద దళితులు ఎక్కువ. ఈ జీవో ప్రకారం భూములు లాక్కుంటే ఎక్కువగా నష్టపోయేది వారేనని వివరించారు. అలాగే జీవో 571కి సవరణలు చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏడాది క్రితం నియమించింది. ఆ ఉపసంఘం నివేదిక ఇంకా ఇవ్వకముందే జీవో 571కి సవరణ చేస్తూ జీవో 155ను జారీ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ సంస్థ అయినా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారమో పారిశ్రామిక కార్యకలాపాల కోసమో వచ్చే సంస్థలకు నామమాత్రపు ధరకో ఉచితంగా భూములు ఎందుకు ఇవ్వాలి? పారిశ్రామిక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు పేదల నుంచి అసైన్డ్ భూములు ఎందుకు లాక్కోవాలి? ఏపీ ఐఐసీని ఇందుకు పెద్ద దళారీగా పెట్టి 10 లక్షల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏంటి? ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు లేవా? పేదల పొట్టకొట్టేలా 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ప్రతిపాదన ఎందుకు? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మార్కెట్ విలువ చెల్లించి సేకరించిన భూముల్ని పారిశ్రామిక సంస్థలు తీసుకుంటే వాటికి భారమవుతుందని ఏపీ ఐఐసీ భావించింది. బేసిక్ విలువకే అసైన్డ్ పేదల భూముల్ని వారికి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఇలా భూములు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎవరైనా కోర్టుకు వెళ్లినా భవిష్యత్తులో ప్రభుత్వాలు విచారణకు ఆదేశించినా ఇబ్బందులు తప్పవు. దీంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారు. అయితే ఈ పోస్టులోకి వచ్చేందుకు మిగిలిన అధికారులు కూడా ధైర్యం చెయ్యటం లేదని తెలుస్తోంది.